ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మేము ఉదయము సాయంత్రం చేసుకునే దీపారాధన కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో చూడండి. దీన్నే నిత్య పూజ అని కూడా అంటారు. మేము ఉదయము సాయంత్రం విశేషంగా చేసుకుంటూ ఉంటాం. ముందుగా అయితే నిన్న రాత్రి జరిగిన పూజను చూడండి. అలాగే ఈరోజు ఉదయం పూజను కూడా చూడండి. నిన్న సాయంత్రము అలంకరించి మొత్తం కూడా ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించి నిన్న సాయంత్రం పూజ అయితే ఇలా చేసుకుంటాము. ఉంటే కనుక సాయంత్రం కూడా పుష్పాలు పెడతాను. లేదు అంటే సాయంత్రం కూడా పుష్పాలు పెట్టకుండా మామూలుగా పూజ చేసుకుని దీపారాధన చేసి నైవేద్యం ఏదో ఒక పండు ఫలమో పెట్టి నివేదనగా పెడుతూ ఉంటాము. అలాగే ఉదయం కూడా విశేషంగా పూజ చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉదయం పూజ కూడా వస్తుందో చూడండి. ఇది ముందు రోజు పూజ, ముందు రోజు నైటు చేసుకున్నది. అంటే నిన్న నైటు చేశాను, ఈరోజు ఉదయం చూపిస్తాను. ఈ రెండు కూడా ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. స్వామివారికి అలాగే మేము పుష్పాలు కూడా కోసుకొస్తానని చెప్పే కదా, ఎన్ని వస్తాయి ఏంటనేది కూడా ఈరోజు వీడియోలో చూడండి. ఎన్ని పూలు వస్తాయి అంటే కొయ్యటం అయితే మిస్ చేసుకున్నాను. అంటే వర్షం పడుతుంది, కొంచెం వర్షం పడటం వల్ల నేనేం చేశానంటే పుష్పాలని వీడియో తీయలేకపోయాను కోసేటప్పుడు. అంటే ఫోను తడిసిపోతుంది కాబట్టి. కానీ ఇవన్నీ కూడా మన చెట్లకు పూసిన పూలేనండి. ఇవన్నీ కూడా చెట్లకు పూసిన పూలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసా. తులసి, ఆ తర్వాత తెల్ల మందారాలు, తర్వాత ఎర్ర మందారం, పింక్ మందారం ఒకటైతే పూసింది ఈరోజు. అలాగే నూరువరహాలు చిన్నవి పెద్దవి, అలాగే సన్నజాజులు, ఇవన్నీ కూడా బుట్టగా అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవాళ పూసినాయండి, ఇవాళ పూజకి వచ్చినాయి. అలాగే నిన్న ఊరు వెళ్ళి వస్తే అక్కడ గులాబీ పూలు అలాగే చాంచి పూలు తెచ్చాము, అవి కూడా ఉన్నాయి చూసారా. అలా అన్నీ తెచ్చుకుని పెట్టుకుని తర్వాత ముందుగా శివయ్యకు అభిషేకం చేస్తున్నాను చూడండి. ముందుగా శివయ్యకి అభిషేకము అన్నీ కూడా చేసుకుని అంతా కూడా క్లీన్గా పెట్టాను. రాత్రి పుష్పాలన్నీ కూడా పెట్టాం కదండి, ఆ పుష్పాలన్నీ కూడా తొలగించి ఇప్పుడు మళ్ళీ అభిషేకము శివయ్యకు అభిషేక కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నాం. చూసినట్లయితే తర్వాత శివయ్యకి అభిషేకం ఎంత పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అష్టోత్తరము, తులసి సమర్పణ ఈ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయము మేము పూజ చేసుకుంటాం. అలాగే ముందు రోజు నైట్ కూడా సింపుల్గా అయితే చేసుకుంటాము. ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకున్నట్లయితే ఉదయము చాలా మంచి జరుగుతుంది. ఆ రోజల్లా కూడా ఒక గుడ్ అంటే మనం ఈరోజు ఒక పని చేసాము అంటే స్వామివారు మనకు తోడుగా ఉంటారని భావిస్తూ ఆ పూజ చేసుకుంటే అలా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం నిత్యము పూజ చేసుకుని నిత్యము దీపం ఇంట్లో వెలుగుతూ ఉండదో అప్పుడు చాలా మంచిదండి. మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ దైవత్వం అనేది మన ఇంట్లో ఉంటూ మనకి రక్షణగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంత్రము కంపల్సరీ దీపారాధన అయితే చేసుకోండి. చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. అలాగే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అందుకని మన పూర్వీకులు నిత్య దీపారాధన అనేది తీసుకువచ్చి మన ఇళ్ళల్లో పెట్టుకునేవారు. అలాగే పూర్వం అంటండి నేను విన్నగా తెలుసుకుంది, పూర్వం శివలింగం లేని ఇంట్లో సన్యాసులు కానీ ఎవరు కూడా భిక్ష స్వీకరించేవాళ్ళు కాదంటండి. నాకు తెలిసినంత వరకు ఎవరో చెప్తే నాకు తెలిసింది. ఇలానే చూస్తే అర్థమైంది. అసలు మన ఫ్యూచర్లో మనకన్నా ముందు తరాలు విగ్రహారాధనే చేసేదంటండి. కానీ ఎప్పుడైతే ఈ చికెను ఇలాంటివన్నీ వచ్చినాయో ఆ తర్వాత నుండి కూడా పటాల వరకే పరిమితం చేశారు ఇంట్లో గృహస్థులకు. కానీ పూర్వం అయితే శివలింగాలు అన్నీ కూడా ఉండేయట. అప్పట్లో మా చిన్నప్పుడు కూడా చిన్న విగ్రహాలు అనేవి అవి ఉండేయంటండి అప్పట్లో. కానీ అప్పుడు వాళ్ళు అలా చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా తీరాయి. ఇప్పుడు కూడా తీరుతున్నాయి. కానీ మీరు కూడా చూడండి, పటాలు పెట్టుకున్నా అక్కడ స్వామివారే ఉంటారు, విగ్రహం పెట్టుకున్నా స్వామివారే ఉండేది కాబట్టి ఏదైనా పర్వాలేదు. ముందు భక్తి ప్రధానం. భక్తిగా స్వామిని పూజిస్తే చాలు.
చాలామంది. అలాగే ఇప్పుడు పూజలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు రోజుకి ఏ పని మొదలుపెట్టినా జై శ్రీరామ్ అని, శ్రీమాత్రే నమః అని అలా అనుకున్నా చాలండి. ఆ నామం అనుకున్నా చాలు మనకి పూజ చేసినంత ఫలితం. ఎలాంటి వారంటే పూజ చెయ్యని అంటే కొంతమంది హాస్టల్లో ఉండటానికి వెళ్తారు. అలాంటి వాళ్ళు అక్కడ దీపారాజన అవన్నీ చేయలేరు కాబట్టి అలాంటి వారు నామస్మరణ చేసుకుంటూ చదువుకుంటే చాలా మంచి జరుగుతుందని పూర్వీకులు చెప్తూ ఉంటారు. అది పాటించండి. హారతి ఇస్తున్నాను చూడండి. హారతి కూడా అద్దుకోండి. ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.